పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 120 అసెంబ్లీ సీట్లలో అధికార పార్టీకి 48 సీట్లు రాగా అపోజిషన్ పార్టీకి 52 సీట్లొచ్చాయి. మిగిలిన 20 సీట్లు గెలుచుకున్న ఇండిపెండెంట్లే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకంగా మారారు. ఇప్పుడు వాళ్లల్లో ఎంతమంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, రాష్ట్ర పాలన ఏ పార్టీ చేతికి వెళ్తుంది అన్నది తెలియాలంటే బల పరీక్ష అయ్యేంత వరకు ఎదురు చూడక తప్పదు. ఇదేంటి సార్, ఈసారి ఎలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఈసారి కూడా గవర్నమెంట్ ఎలాగైనా మనదే అవుతుంది. మేడం, ఈసారి అధికార పార్టీ కన్నా మీ పార్టీ లీడ్ లో ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనానికి ఇప్పటికి మా మీద నమ్మకం కలిగింది. అందుకే ఈసారి మా పార్టీ లీడ్ లో ఉంది. థాంక్యూ.